దేశంలో మరో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ ముఠాకు చెందిన 8 మందిని ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. దేశంలోని పలు ప్రాంతాల పేలులకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. నిందితులను విచారిస్తున్న అధికారులు ఉగ్రవాద నెట్వర్క్, కుట్ర వెనుక ఉన్న ఇతర కోణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ ఫోన్లో అందిస్తారు. అక్రమ్. విద్య ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే దేశంలో ఉగ్రకుట్రను పూర్తిగా కూడా భగ్నం చేస్తుంది. ఎవరిపైన కనీసం అనుమానం వచ్చినా కూడా వారిని అదుపులో తీసుకొని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే గుజరాత్ కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా ఇలాంటి ఒక ఉగ్రకుట్రనే పూర్తిగా కూడా భగ్నం చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రధానంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ముఠాకు చెందినటువంటి 8 మందిని అయితే ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నారు. సో దానిలో భాగంగానే దేశంలోని పలు ప్రాంతాల్లో వీళ్ళు పేలులకు కుట్ర పడినట్లు కూడా ఈ దర్యాప్తులో భాగంగా కూడా ప్రాథమికంగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి జగన్నాథ యాత్ర కానీ, అదేవిధంగా వారణాసిలో జరుగుతున్నట్టు కాశీ యాత్ర కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లని టార్గెట్ చేసుకొని కూడా ఉగ్రవాదులు కుట్రలకు పన్నినట్టు కూడా తెలుస్తోంది. వారి పేరులో కూడా ప్లాన్ తెలిసిన నేపథ్యంలో మొదటి నుండే కూడా ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే దీనిపైన అప్రమత్తంగా ఉండి పూర్తిగా కూడా ఎక్కడ అనుమానాలు వచ్చినా కూడా పెద్ద పెద్ద నగరాల్లో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిందితులను విచారిస్తున్నటువంటి అధికారులు అయితే ఉగ్రవాద నెట్వర్క్ అదేవిధంగా కుట్ర వెనుక ఉన్న ఇతర కోణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళు ఎప్పటి నుండి ఈ ఉగ్రవాద కోణాల్లో కూడా ఈ చర్యలకు పాల్పడుతున్నారు, ఏంటి, వీళ్ళకి ఎవరు ఇన్పుట్స్ ఇస్తున్నారు, ఎవరు అధ్యక్షతన ఇదంతా కూడా చేస్తున్నారు అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుందంటూ కూడా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కి సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రజెంట్ గా కూడా ఇండియా వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద యాత్రలు అదేవిధంగా ఈవెంట్లు జరుగుతున్న నేపథ్యంలో మొదటి నుండే దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇండియన్ గవర్నమెంట్ అయితే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కి అయితే చెప్పడంతో కూడా ఇటు వారణాసి వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మనం గతంలో చూసాం పహల్గామ్ వంటి ఇన్సిడెంట్లు ఇవన్నీ జరిగాయి కాబట్టి అలాంటివి మళ్ళీ జరగకుండా ప్రతి యాత్రలో క్షుణ్ణంగా కూడా పరిశీలించేందుకు యాంటీ టెర్రరిజం స్క్వాడ్లు అదే విధంగా పెద్ద ఎత్తున కూడా మిలిటరీ బలగాలు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు జరిగినటువంటి గుజరాత్ లో పరిణామము ఏదైతే కీలక పరిణామం చోటు చేసుకుందో అలాగనే పూర్తి దేశవ్యాప్తంగా కూడా ఎవరిపైన కొంచెం డౌట్ వచ్చినా కూడా వాళ్ళని తీసుకెళ్లడము, విచారించడము, పెద్ద ఎత్తున కూడా ప్రశ్నించడం కూడా చేస్తున్నట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే గుజరాత్ ఏటీఎస్ పట్టుకున్నటువంటి 8 మంది అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి కొన్ని కీలక డాక్యుమెంట్లు అదేవిధంగా కొన్ని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళకి ఎక్కడ నుండి ఎవరు అధ్యక్షతను ఇదంతా కూడా చేస్తున్నారు అన్న కోణంలో ప్రశ్నిస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈరోజు ఈ పూర్తిగా కూడా ఈ ఇయర్ మొత్తం కూడా అయిపోయే వరకు భారీ ఈవెంట్ల నేపథ్యంలో ప్రతి దగ్గర కూడా అవసరం ఉన్నా లేకపోయినా మిలిటరీ బలగాలు ఉండాలి. అదేవిధంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి. దేశవ్యాప్తంగా సంచరిస్తూ ఎవరిపైన కనీస అనుమానం వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ వెనుక ఎవరున్నారు, ఎలాంటి ప్లానింగ్ ఉంది, ఎక్కడెక్కడ పేలుళ్లు ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడిగి బయటికి తీయాలంటూ కూడా ఇండియన్ గవర్నమెంట్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కి అయితే ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా అదే నేపథ్యంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. విద్య. థ్యాంక్ యూ అక్రమ్.